ఏమంటుండంటే కొంతమంది మాత్రం అట్లున్నారు. కొంతమంది ప్లీజ్ మారడానికే ఈ వీడియో చేస్తున్నా. మీరు ఏం తప్పుగా అనుకోకండి. అందరూ ఒక మంచిగా ఉంటే కుటుంబం బాగానే ఉంటుంది అనే ఆలోచనతో వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. కానీ పెంచిన తల్లిదండ్రులండి వాళ్ళు. అంటే వచ్చిన కోడలు కరెక్ట్ ట్రీట్ చేయకపోతే చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. వాళ్ళు మనల్ని ఎంత అల్లరి ముద్దుగా పెంచారో మీరు వచ్చినాక అంత ప్రాబ్లమ్స్ అవుతుంది. మేము చూస్తలేము, చేస్తలేము. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జర్నీ 123. నేను మీ లింగం. అయితే అన్న మా నాన్న గురించి ఒక వీడియో చేయన్నా అని చాలామంది నాకు అన్నారు. అంటే ముసలి వాళ్ళు అయినాక ఇప్పుడు ఇళ్ళల్లో కొడుకులు చూసే పద్ధతికి వీడియో చేయన్నా అంటే ఓకే చేస్తాను చెప్పి ముందుకు వీడియో తీసుకొస్తున్నా. అయితే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అమ్మ నాన్న పెంచుతారు, చిన్నప్పటి నుంచి పెద్దగా చేస్తారు చాలా మనల్ని. నా కొడుకు ఏడా తగ్గొద్దు అని చెప్పి అన్ని ప్రతి విధాలా నీకు మంచిగా చేస్తారు, ఏడా తగ్గి ఉండొద్దు అని చెప్పి ప్రతి విషయంలో మంచిగా చేస్తారు. మనం మంచిగా ఇదవుతాం, జర పెద్దగా అవుతాం, పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, అంత అవుతారు. మన అమ్మ నాన్న ముసలు అవుతారు, అంటే ముసలు అవుతారు. కొన్ని రోజులు గడుస్తుంది అట్లనే, కొన్ని రోజులు సాఫీగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళకు చేయడము, అది చేయడము, కోడలు అంటే పని చేయడం. కాకపోతే వాళ్ళను మనం ఉన్నప్పుడు ఒక లెక్క ట్రీట్ చేయడం, మనం పనికి పోయినాక ఒక లెక్క ట్రీట్ చేయడం. అంటే మనం ఉన్నంతసేపు అత్త మామ అని మంచిగా చేస్తాం. కొంతమంది చేసే వాళ్ళ గురించి, అందరి గురించి కాదు, ఎవరైతే అట్లా చేసే వాళ్ళ గురించి వీడియో అంతే. ఎవరు తప్పుగా అనుకోవద్దు. అయితే ఆడ ఏమవుతుంది, మనం పోగానే యాజ్ ఇట్ ఈస్గా తిట్టడం స్టార్ట్ అయిపోతుంది. మనం వెళ్ళిపోయిన వెంటనే తిట్టడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకెందుకు ఇక్కడ పడి ఉన్నారు మా ఇంట్లో, అక్కడ పోక మా ఇంట్లో ఏమున్నదని తిని ఉండనీకే, మాకే సరిపోతలేదు, నా పిల్లలకు చేయనీకే శాతం అయితే లేదు, మీకేం చేయాలా అని స్టార్ట్ అయిపోతుంది. బాగా తిడుతుంది. పొద్దున్న దాకా తిండి పెట్టరు. నీకు ఎంత ముందు అయితే తిండి టైంకు పెట్టరు. తిండి టైంకు పెట్టక ఆమెకేంది ఇబ్బంది అయిపోయి హాస్పిటల్ గోళీలు ఇయ్యరు, అన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ప్రాబ్లం చాలా అయినాక ఏం చేస్తుంది, సాయంత్రం వస్తాడు. వచ్చినాక చెప్పరు. ఇప్పుడు పిల్లలకు చెప్పి ఇద్దరికి కొట్లాడ పెట్టాలంటే పెట్టలేరు. పిల్లలకు చెప్పదు అసలు. వాడే డ్యూటీకి పోయి కష్టపడి వస్తాడు. ఇప్పుడు వానికి విలేజ్ స్విచ్ పెడితే పెద్ద పరిచయం. పిల్లలకు అసలు చెప్పది. మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మంచిగా అవుతుంది. అది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, నెలలు, సంవత్సరాలు ఇట్లనే గడుస్తుంది. గడిచిన తర్వాత సుషి ఒకరోజు ఎందుకో సడన్గా ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వింటాడు, డోర్ నుంచి వింటాడు అమ్మని తిట్టడం. డోర్ నుంచి వింటాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు, విన్నట్ల సలే అని చెప్పి సైలెంట్గా వచ్చి డోర్ ఇచ్చేస్తాడు. ఈరోజు ఏదో తొందరగా వచ్చినావు అంటే, లేదు వర్క్ లేదు అందుకే వచ్చినా అని అంటే, ఓకే సరే అని చెప్పి అమ్మకు ఫుడ్ పెట్టినా, గోళీలు ఇచ్చినావా అని అడుగుతా. ఇచ్చిన చేసిన అంటే, ఏమంతా ఇచ్చిన బిడ్డ అని ఆమె అంటారు. ఆమె చెప్తుంది, ఇక కడలు కదా అని చెప్తుంది. ఇంకా చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఏమన్నాడు, ఆమెను తిట్టాడు, ఏమన్నాడు, మన పిల్లల్ని హాస్టల్ వేసేద్దామా అని అంటాడు. ఒకటే బిడ్డ, ఒకటే కొడుకు. ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ స్టార్ట్ అయితే మన పిల్లల్ని హాస్టల్ వేద్దాం, ఇద్దరిని ఇంచుమించు వాళ్ళు మొత్తం జాబ్ వచ్చేంత వరకు హాస్టల్ మొత్తం మనల్ని చూసుకుంటారు. హాస్టల్లో అవుతాం అని అంటే ఏమేమంటుంది తెలుసా, నా పిల్లల్ని ఎందుకు హాస్టల్ వేస్తావు, ఇప్పుడు ఏమైందని హాస్టల్ వేస్తావు, వాళ్ళు చదువుతలే రాయడా, హాస్టల్ వేసేంత కర్మ ఏమొచ్చింది, వాళ్ళకి చేయనికే నాకు శాతగాకి వచ్చిందా, నేను చేస్తా అంటాను.
చేస్తా అనేసరికి ఆయన ఏమంటాడు మెల్లగా, మరి నీ కొడుకు బిడ్డకు నువ్వు చేయనికే కష్టపడతలేవు, అంతా ఇదవుతుంది, మరి మా అమ్మాయికి చేయనికే నీకు ఎందుకంత చేస్ట్ వస్తుంది? నేను ఎందుకు చేయకొచ్చున్నా, నేను చేస్తున్నా, తడబడుతుంది కదా, నేను ఎందుకు చేయకొచ్చున్నా, నేను చేస్తున్నా అడుగు అత్తమ్మ కూడా అడుగు, చేస్తలే అత్తమ్మ అంటే ఆమె అంటుంది. ఈయన ఇది ఇక నువ్వన్నాక, ఓ పగల్దానా, నేను ఆల్రెడీ నువ్వు అనే మాటలు నేను విన్నా, ఇప్పటి వరకు నేను చూసిన, కాబట్టి నీకు నేను ఆన్సర్ ఈ మాట మాట్లాడుతున్నా, హాస్టల్లో అవుతాం పిల్లలని అంటే నీ నీ అభిప్రాయం ఏంది? అమ్మని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేయాలి ఇట్లా, అంతే కదా అనేసరికి ఇక అది ఇది మాట్లాడేసరికి ఏమంటాడు, తీసుకపో ఇక ఆమె ఏం చేస్తుంది, ఇక మంచిగా అప్పటి నుంచి పిల్లలను చూసుకున్నట్లు ఆమెను కూడా మంచిగా చూసుకుంటుంది. ఇక ఒకరోజు గమనిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే అప్పుడు ఏమి చేయలేదు, ఇక చాలా బాగా చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటుంది. ఒక తల్లి లెక్క ఆమె తల్లి లెక్కనే చూసుకుంటుంది. యాజ్ ఇట్ ఇస్ ఆమె తల్లి ఎట్లనో ఆమెను కూడా అట్లనే చూసుకుంటుంది. దయచేసి చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కూడా వీడియోలో మళ్ళీ కూడా చెప్తున్నా, కంపల్సరీ ప్రతి ఒక్కరు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులండి వాళ్ళు. అంటే వచ్చిన కోడలు కరెక్ట్ ట్రీట్ చేయకపోతే చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. వాళ్ళు మనల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచారో, మీరు వచ్చినాక అంత ప్రాబ్లమ్స్ అవుతుంది. మేము చూస్తలేము, చేస్తలేము. కానీ పెంచిన తల్లిదండ్రులండి వాళ్ళు. అంటే వచ్చిన కోడలు కరెక్ట్ ట్రీట్ చేయకపోతే చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. వాళ్ళు మనల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచారో, మీరు వచ్చినాక అంత ప్రాబ్లమ్స్ అవుతుంది. మేము చూస్తలేము, చేస్తలేము. ఏమంటుండంటే, కొంతమంది మాత్రం అట్లున్నారు, కొంతమంది ప్లీజ్ మారడానికే ఈ వీడియో చేస్తున్నా, మీరు ఏం తప్పుగా అనుకోకండి. అందరూ ఒక మంచిగా ఉంటే కుటుంబం బాగానే ఉంటుంది అనే ఆలోచనతో వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని ఇచ్చేసి కాదు, ఎవరికి కించపరచాలని కాదు. ఓకే, అందరూ బాగుండాలి, ఫ్యామిలీ మొత్తం బాగుంటేనే మన కుటుంబం సాఫీగా సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చెప్పాలనుకున్నా చెప్తా. ఏమైనా తప్పు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.